హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరన్నం పుదీనా కోడి కూర అండి. చూడండి, ముందుగా నేను కొబ్బరికాయలు తీసుకున్నాను. ఒక 4 కొబ్బరికాయలు శుభ్రం కట్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పాలు తీసుకుంటున్నానండి. చూడండి, పాలు తీసేసుకున్నాను. చిక్కని పాలు అయితేనే మనకి కొబ్బరన్నం రుచిగా ఉంటుంది. చూడండి, బాణీ పెట్టాను. దాంట్లో కప్పు నెయ్యి వేసాను, మరో కప్పు నూనె వేస్తానండి. ఇలా కాకుండా ఆయిల్ గట్టి ఏమి వేయకుండా కొంచెం మసాలా దినుసులు వేసేసి కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొబ్బరి బిర్యానీ కాబట్టి నేను మసాలా దినుసులు వేస్తున్నాను. చూడండి, మసాలా కారం అన్నీ వేసి తర్వాత పచ్చిమిరకాయలు వేసాను. ఒక 5-6 పచ్చిమిరకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా 4 రెమ్మల కరివేపాకు చూడండి వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఈ కొబ్బరి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా పసుపు వేసాను. చాలా టేస్ట్ అంటే అండి ఎంత బాగుంటుంది అంటే ఉత్తిది అలా తినేవచ్చు. కొబ్బరి పాలు కూడా సమంగా ఉండాలండి, మరీ తక్కువ వేయకూడదు. టేస్ట్ చప్పన వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక కప్పుకి 2 కప్పులు, 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పులు కొబ్బరి పాలు వేయాలి. చూడండి, అదే రీతిగా వండుతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి, నానబెట్టి పెట్టుకున్న మామూలు రైస్ అండి, గిద్ద మైసూరు కాదు, బాస్మతి కూడా కాదు, స్వర్ణ రైస్ అండి. అయితే గిద్ద మైసూరు రైస్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే మీ ఒప్పుకుంటే మన బాస్మతితో కూడా చేసుకోవచ్చు. అయిపోయిందండి రైస్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. మరి దీంట్లో కర్రీ కావాలి కదా, కూర కావాలి కదా, అది కూర చేసుకుందాం. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. చూడండి, 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్లు కారం వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుంటానండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసాను. వేసి మగ్గ పెడదామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. కాస్త ఉప్పు వేసానండి, తొందరగా వేగుతుందని. ఒక చిటికా అండి, మనం ఉల్లిపాయ ఎప్పుడు కూడా కొంచెం దొడ్డిగా కట్ చేసుకున్నామంటే ఉప్పు వేయండి, ముందు త్వరగా మగ్గుతుంది. ఈ చిటికా నచ్చుంటే మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మన చికెన్ అంతా వేసి బాగా కలుపుతున్నానండి. చూడండి, ఇప్పుడు అందులోనే మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నది కలుపుతున్నానండి. ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత చూడండి, దీని మంచి గ్రేవీ రావాలంటే నేను ఒక చిటిక మీకు చేస్తున్నాను. చూడండి, ఇది పుదీనా చికెన్ కర్రీ అండి. 2 స్పూన్లు వేసాను. అంటే ఇందాక నేను మాంసంలో వేసాను కదా 2 స్పూన్లు, ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసానండి. వేసి ఒకసారి కలిపేద్దాం. చాలా చాలా రుచిగా ఉంటుందండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుదీనా రైస్లోకి కూడా బాగుంటుంది. పుదీనా చికెన్ అండి, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా చికెన్ చూడండి, ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. మగ్గిపోయింది కదా, వాటర్ వేసేస్తున్నాను. ఈ వాటర్ వేసి కొంచెంసేపు అలా ఉడకబెడదామండి. ఇప్పుడు ఇంకో మసాలా మనం తయారు చేసుకుందాం. పుదీనా తీసుకుందాం ముందు. చూడండి, ఇక్కడ ఇలాగ ఉడికిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, పుదీనా తీసుకున్నాను. ఒక చిన్న కప్పు అంటే చిన్న కట్ట అండి తీసుకుని అందులో 2 స్పూన్లు పెరిగేసానండి. ఒక టమాటా అండి వేసి మనం మిక్సీ చాలా ఫాస్ట్గా మెత్తగా పెట్టేయాలండి. పట్టేసిన తర్వాత కూర ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడు మొత్తం కొంచెం గ్రేవీ దగ్గర చిక్కబడినప్పుడు ఇది వేసి బాగా కలిపి ఉడకబెట్టాలండి. ఈ గ్రేవీ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మరి కమ్మదనం వస్తుంది, ఘాటు లేకుండా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా దగ్గర పడింది కదా, ఇంకా కొంచెం దగ్గర పడినిద్దామండి. అంతే అండి. ఈ కూరగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్ అవ్వలేని వాళ్ళు సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్ ఇవ్వలేని వాళ్ళు లైక్ ఇవ్వండి. మరి మీరందరూ నాకు ఇప్పుడు వరకు సపోర్ట్ చేశారు. 49 సబ్స్క్రైబర్లు వచ్చారు. మరి మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను అంతవరకు వచ్చానండి. మరి ఇంకా నాకు ముందుకు తీసుకెళ్ళండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకు వెళ్తాం.
చూడండి అయిపోయింది కర్రీ, దించేద్దామండి. ఎగిరిపోతుంది ఆ వాటర్ వేడెక్కి కొద్ది మనకి. అది చల్లారినప్పుడు మొత్తం ఎగిరిపోతుందండి. మరి ఉంటానండి, మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. కూర రెడీ అయిపోయింది. సూపర్ రెసిపీ అండి, చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి బిర్యానీ, అదే పుదీనా 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 కూర అండి.